ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ. అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని చాలా ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళ్ళాపు చల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లన్నీ దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్యాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన తర్వాత దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకొని సంధ్యావందనం చేసుకొని బయలుదేరటానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరికి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు నీళ్లను ఎలా చీల్చుకొని వెళ్తుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుంచి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో మందర చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న దేశ ప్రజలను చూసి మందర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మందర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు అలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏమిటి అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి, కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు అంది. వెంటనే మందర కైకేయి దగ్గరికి వెళ్ళింది. చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మందర ఇలా చెప్పటం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమైనది కైక. రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త చాలా చతురుడు. వృద్ధాప్యంలో ఉన్నవాడు నిన్ను కట్టుకొని తనకు కావలసిన భోగాలు అనుభవిస్తూ ఏమీ తెలియని వాడిలా తేనెబూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు మహోపకారం చేయటానికి నీకు పెద్ద అపకారం చేయటానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడుండగా భరతుడికి పట్టాభిషేకం చేయటం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయటానికి నిర్ణయించాడు. గమనించావా అన్నది మందర. ఆ మాటలు విన్న కైక ఇలా అంది. అలా అంటావేంటి? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి నాకు తేడా లేదు. నాకిద్దరూ సమానమే. నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను చాలా పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యను ఎలా సేవిస్తాడో నన్ను కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యను తల్లిగా, మిగిలిన వారిని పినతల్లులుగా ఎప్పుడూ చూడలేదు. అలాంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఎంత గొప్ప శుభవార్త తెచ్చావు! ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతి ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర విసిరేసి ఇలా అంది. నేను చెప్పేది నీకు అర్థం అవ్వటం లేదు. నువ్వు పామును కౌగిలించుకొని పడుకోవటానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకిష్టమైన పనులే చేస్తాడనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయము నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయము. యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అంది. చేసుకొని అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయి అంది. అప్పుడు మందర, పిచ్చిదానా, నీకు అర్థం కావటం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేదు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజపాలన చేస్తాడు. తరువాత రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో. సుమిత్రకు ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు ఎప్పుడూ రాముడితో ఉంటాడు. అందుకే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు. శత్రుఘ్నుడిని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టును నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలను తీసేయాలి. అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసేయాలి. అందుకే అవసరమున్నా లేకున్నా శత్రుఘ్నుడిని కూడా భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాలలో రాముడు చాలా తెలివైనవాడు.
ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. అందరితో రాముడు రాజు కావాలనే ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండటానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు. రాముడు రోజూ పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలుండవు. కావున భరతుడిని అయోధ్యకు రాకముందే మట్టు పెట్టేస్తాడు. నా మాట విని నీ కొడుకుని అయోధ్యకు రానివ్వకు. అటునుంచి అటే అరణ్యాలకు పారిపోమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకు ఆయన మీద నమ్మకం పెరిగిపోతుంది. ఇక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.